ఓం గం గణపతయే నమః. హరి ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాల్లో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులని కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటాయో, ఏ ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసినట్లయితే జూన్ 2వ తేదీన లాభస్థానంలో ఉచ్చస్థితగతుడై ప్రవేశించబోతూ కర్కాటక రాశిలో మరి గురువు అత్యంత శుభప్రదుడై ముఖ్యంగా వ్యాపారస్తులకి శుభయోగ కాలం అనే చెప్పాలి. ఎందుకంటే వ్యాపార స్థానాధిపతి పెట్టినటువంటి పెట్టుబడులకి విశేషమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి లాభాలని కలుగజేసేటటువంటి స్థానంలో గురువు ఉండటం, జూన్ 8వ తేదీన ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా ఆయనతో గురువుతో కలిసి విశేషముగా ఆర్థిక ధన లాభాదులని కీర్తి ప్రతిష్టలని కూడా పెంచుతూ కుటుంబంలో వృద్ధిని, వ్యాపారంలో అనుకున్నటువంటి కార్య అనుకూలత సిద్ధిని కలుగజేస్తూ
తండ్రి యొక్క ఆర్థిక లాభాదులను కూడా జత చేర్చేటటువంటి, అంటే ఏదైనా సరే భూగృహ లాభసిద్ధిని కూడా ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరూ కూడా కన్యా రాశి వారికి, వీరు అనుకున్నా అనుకోకపోయినా జాతకంలో, వారి యొక్క పర్సనల్ జాతకంలో యోగించినా యోగించకపోయినా గోచారంలో మాత్రం ఈ నెల వీరికి ఏదో విధమైనటువంటి ఆర్థిక ధనలాభ సిద్ధి కలుగుతోంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి కార్యలాభాలలో కార్యసిద్ధి విశేషముగా బహుముఖ ప్రజ్ఞాశాలుగా వీరు కీర్తింపబడేటటువంటి అవకాశం. సంఘంలో వీరికి ఉన్నటువంటి కాస్తింత పేరు కాస్త విదేశాలకి కూడా ప్రాకి వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, వీరికి ఉన్నటువంటి కార్యలాభ సిద్ధి మీద ఉన్నటువంటి ఆపేక్ష కావచ్చు, ఎంతటి స్థితికైనా తీసుకువెళ్ళేటటువంటి మరి స్థితిని ఈ యొక్క గురు శుక్రులు అందివ్వబోతున్నారు. అలాగే బుధుడు, ఈ యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మిథున రాశిలో జూన్ 20వ తేదీ వరకు కూడా సొంత రాశిలో ఉంటూ వీరికి కాస్త వ్యాపారము ఎంతో ఉన్నతమైనటువంటి బహుప్రజ్ఞాశాలి అనేటటువంటి ముద్ర. వీరు చాలా సహాయకులు, అంటే ఏదో సందర్భంలోనైనా సరే ఎవరడిగినా సహాయం చేస్తారు అనేటటువంటి మాట పలుకుబడి పెరిగేటటువంటి స్థానంలో ఉంటూ జూన్ 20వ తేదీ తర్వాత కూడా ఈ యొక్క బుధుడు, బుధ గురు శుక్రుడు ముగ్గురు లాభంలో రావడం అంటే సామాన్యమైన విశేషం కాదు. ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో, ఉద్యోగాలు ఆచరిస్తూ ఉన్నారో కన్యా రాశి వారు చాలా వరకు కూడా వీరికి ఉన్నతమైనటువంటి కీర్తితో పాటుగా ప్రఖ్యాతలు గణించి గౌరవ మర్యాదలతో పాటుగా మరి బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి బిరుదు కలుగుతూ సౌకర్యవంతమైనటువంటి ప్రమోషన్స్ కూడా ఉద్యోగస్తులకు రాబోతున్నాయి అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ యొక్క బుధ గురు శుక్రుల బలమే కన్యా రాశికి మరి భగవంతుడు ఇస్తున్నటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, వీరికి ఉన్నటువంటి బుద్ధి, వీరికి ఉన్నటువంటి వాక్కు, సంభాషణ చాతుర్యం, అవతల వ్యక్తులకి సహాయం చేసేటటువంటి మాట గుణము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉన్నటువంటి ఈ బుధ గురు శుక్రుల యొక్క అనుగ్రహం ఈ నెల రోజులు వీరి యొక్క జీవితాన్ని చక్కగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అయితే గురువు ఈ యొక్క జూన్ 14వ తేదీ వరకు 9వ స్థానం భాగ్యస్థానంలో ఉండి తండ్రి గారి యొక్క ఆరోగ్యపరమైన విషయం, వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య బాధలు కూడా ధన వ్యయాన్ని సూచిస్తున్నాయి సూర్య భగవానుడి యొక్క బలహీనత వలన. జూన్ 15 తర్వాత ఈ యొక్క సూర్యుడు కూడా అత్యంత బలాన్ని పెంపొందించుకుంటూ మరి మిథున రాశిలో సంచారము, కర్మస్థానంలో విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవాలి. సూర్యబలము జూన్ 15 నుంచి కూడా ఉద్యోగ వ్యవస్థలో, వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ పెట్టినటువంటి పెట్టుబడుల ఎంతో సరైనటువంటి సమన్వయంతో ఆలోచన శక్తిని మీరు పెంపొందించుకుంటూ అవతల వ్యక్తుల యొక్క సహాయ సహకారాన్ని పెంపొందింపజేసుకుంటూ వీరికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అచంచలంగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, క్రీడాకారులు, సినిమా యాక్టర్స్, ఇంకా వైద్యులకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చక్కటి ఉద్యోగ పదవి బాధ్యతలు పెంపొందించుకుంటున్నారు కన్యా రాశి వారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు జూన్ 20 వరకు కూడా అష్ట కష్టాలు కలగజేస్తూ వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, పరాక్రమము, ఏ పని చేద్దామన్నా ఆ పనుల్లో విఘాతాలు కలగజేస్తూ ముందుకు వెళ్తాయండి. ముందుకు వెళ్ళి కూడా ఎక్కడో అక్కడ స్టక్ అయిపోయేటటువంటి పరిస్థితి. మీరు అనుకున్నటువంటి కార్యాలు చేయడంలో ఈ గ్రహాలన్నీ సహకరించిన కుజుడు వాటిని భంగం చేస్తున్నాడు. ఎందుకంటే కుజ దృష్టి లాభం మీద పడేసరికి కొన్ని సందర్భాలలో మీరు అనుకున్నటువంటి పని ముందుకు వెళుతోంది అనుకున్న సమయంలో అష్టమంలో ఉన్న కుజుడు వాటిని బెగదీసి పట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఈ యొక్క గ్రహాలు ఎన్ని అనుకూలించినా కుజగ్రహ శాంతి తప్పకుండా చేసుకోవాలి. వీరు కొన్ని
ప్రయాణాల యందు ప్రమాదాలు కూడా ఈ కుజుడు ఇవ్వబోతున్నాడు. ఆకస్మికంగా మీరేదో సహాయం చేయకపోయి ఆర్థిక సంబంధిత విషయాలలో మీరు కోర్టులకు వెళ్ళే పరిస్థితి, న్యాయస్థానాలు చెరసాలకు వెళ్ళే పరిస్థితి, రక్షక భటులతో వీరు వాగ్వాదాలు చేయటము, అంటే పోలీస్ శాఖ వారితో వాగ్వాదం చేయటం, దాని ద్వారా తెలిసి చేసినా తెలియక చేసినా మరి గవర్నమెంట్ వ్యవస్థతో ఉన్నటువంటి లింక్ అయి ఉన్నటువంటి మరి అధికారులతో చేసేటటువంటి వాగ్వాదము వితండవాదం వలన కొంత ధనాన్ని కూడబెట్టినటువంటి ధనాన్ని వదిలించుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. కాబట్టి ప్రయాణాలు చేయాలన్నా అవతల వ్యక్తులతో మాట్లాడాలన్నా కొంచెం ఆచితూచి మాట్లాడాలి. కుజబలం మాకు కొంచెం నెగిటివ్గా ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కుజగ్రహ శాంతి, కుజగ్రహ హోమము, సుబ్రహ్మణ్య హోమము చేసుకోవడం విశేషం. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మరి పెట్టుబడుల ఎంతో విచిత్రమైనటువంటి గేమ్స్ ఆడే పరిస్థితి కూడా ఉంటుంది. పిల్లలకి సంబంధించినటువంటి ఆలోచన విషయాలలో వీళ్ళకి పిల్లల్ని ఏ విధంగా స్టాండర్డ్ లెవెల్స్ లో చదివించాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి జుగుత్స, నిరుత్సాహము, ఏం చేస్తున్నారో ఒక్కోసారి వీరికి ఆలోచన లేకపోవడం కూడా ఈ కేతువు కలుగజేస్తూ ఉంటాడు. పెట్టుబడుల్లో నష్టాన్ని కలుగజేసే పరిస్థితి. సప్తమంలో ఉన్నటువంటి శని వలన భార్యాభర్తల మధ్య ఒక్కోసారి ప్రేమ పాళ్ళు తగ్గిపోయి అవసరం లేని గొడవలు, పేరుకుపోయిన గొడవలు, అంతకుముందున్నటువంటి విషయాల పరంగా కూడా మీరు వారి ఆలోచన నశించి ఓసారి తెలియకుండానే ఫ్యామిలీస్ మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి శని అగాధాన్ని సృష్టిస్తారు కన్యారాశి వారు. ఆయన ఉన్న నక్షత్రానుసారము కూడా ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఎడబాటు కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి. శుభగ్రహాల పని అవి చేస్తే వీరు కొంతమందికి సంతాన యోగ్యత కన్యారాశి వారికి కలగడానికి బుధ గురు శుక్రుల యొక్క దృష్టి 5వ స్థానం మీద పడుతోంది. కాబట్టి సంతాన లాభము, షేర్స్ లో కావచ్చు, వీరు చేసేటటువంటి ఏదైనా పంద్యాల్లో కావచ్చు, వీరందరూ పెట్టినటువంటి పెట్టుబడుల్లో కావచ్చు, తప్పకుండా ఈ బుధ గురుల యొక్క శుక్రుల యొక్క దృష్టి మంచి లాభాన్ని అయితే కలుగ చేస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఎవరైతే వివాహం చేసుకోవాలి అని అనుకొని ప్రేమించుకుంటారో ఆ ప్రేమికులకి కూడా ఈ యొక్క గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నాయి. శని వలన మాత్రము పోస్ట్ పోను, ఆలస్యము అవటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, కన్యారాశి వారికి విద్యాస్థానం మీద శని యొక్క దృష్టి పడటం వలన విద్యలో అనుకున్నటువంటి సరైన అవకాశం విద్యాలయాల్లో రాకపోవటం, ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళటానికి శని యొక్క సహకారం లేకపోవడం కొంచెం ఆగమ్య గోచరంగా ఉంటుంది. అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వృత్తి ఉద్యోగాదుల్లో మంచి కీర్తిని, మంచి అభివృద్ధిని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో రాహువు ఉన్నాడు. కాబట్టి శత్రు రోగ రుణ నివృత్తి అయితే ఈ రాహువు ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కన్యారాశి వారు ముఖ్యంగా రవికి సంబంధించినటువంటి అంటే 15వ తారీఖు వరకు, జూన్ 15 వరకు కూడా ఆదిత్య హృదయం చక్కగా చదవడం ద్వారా మీకు ఉద్యోగం పోతుంది అనే భయం పోతుంది. లేకపోతే అసలు ఉద్యోగం లేక సతమతం అవుతూ ఉంటారు వీళ్ళు. చాలా మంది కన్యారాశి వారికి ఉద్యోగంలో అవకాశం కలగడానికి ఆదిత్య హృదయం చాలా తోడ్పడుతుంటారు. కాబట్టి శనికి, రవికి, కుజుడికి, కేతువు ఈ 4 గ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లో శాంతులు చేసుకోవటము, మృత్యుంజయ హోమం చేసుకోవటము చాలా విశేషప్రదం. కళ్యాణం గురించి, సౌభాగ్య యోగం కోసం, ఎందుకంటే అష్టమ కుజుడు మరొక రకంగా స్త్రీలకైతే సౌభాగ్య అంటే మాంగళ్య దోషాన్ని కలగజేస్తూ ఉంటాడు ఈ నెల 20 వరకు కూడా. తర్వాత కుజుడు జూన్ 22 తర్వాత 20 తర్వాత భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్యం, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ధన లాభాదుల విషయంలో కొన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ, విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యా ప్రవేశం జరిగేటప్పుడు వాళ్ళు 10 రూపాయలు కడితే అది కాదు ఇంకా ఇంకో 10 రూపాయలు కట్టాలి అనేటటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తి ఏం చేయాలో తెలియక అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. దాని ద్వారా వీరి యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి సమస్యలు కన్యారాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ మనకి గోచారంలో గ్రహాలు ఆడేటటువంటి పరిస్థితులను బట్టి మనము పరిహారాలు చేసుకున్నా కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. కొంతమందికి ఈ యొక్క యోగాలు మంచిగా ఉంటాయి, కొంతమందికి ఈ యోగాలు సరిగ్గా ఉండవు. కారణము
మనకి పుట్టినప్పుడు జన్మజాతకము, లగ్నము, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు ఈ యొక్క ఆటలో ముఖ్య పాత్రధారులుగా దశలు, అంతర్దశలు ఉంటూ ఉంటాయి. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని అసలు మనకి ఏం జరుగుతోంది, మనకి ఎందుకు వివాహం కావట్లేదు అని వివాహం కానటువంటి స్త్రీ పురుషులు తెలుసుకోవాలి మనం. అట్లాగే విద్యలో ఉన్నట్టుండి కింద పడిపోవటం, అంటే చదువుకునే వాళ్ళు ఉన్నట్టుండి నెగిటివ్ ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళటం, ఉద్యోగాలు చేస్తున్న వారికి లే ఆఫ్ రావటం, ఉద్యోగాలు పోయి ఎందుకు తిరిగి తొందరగా రావట్లేదు, ఎంతో వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది, ఆ అనుభవానికి తగ్గ ఉద్యోగం వీళ్ళకి దొరక్కపోవటం, ఇవన్నీ కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి జన్మజాతకంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే వివాహం చేయాలన్నా, సంతానం ఎందుకు కలగట్లేదనే భావన కలిగిన, అట్లాగే ఉద్యోగ విషయాలలో కానీ, ఆర్థిక ధన లాభాలలో కానీ, కోర్టు సమస్యలకు సంబంధించిన విషయాల్లో కానీ తప్పకుండా దశలు, అంతర్దశలు మెయిన్ ప్రభావితాన్ని సూచిస్తాయి. కాబట్టి వాటిని తెలుసుకొని, వాటి ద్వారా గోచారంలో ఆగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకొని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు, అది ఏదైనా అభిషేకం ద్వారా కానీ, జపదానాల ద్వారా కానీ, లేదా హోమాల ద్వారా కానీ, స్తోత్ర పారాయణల ద్వారా కానీ, ఏదో రకంగా గురువు సూచించిన మేర చేసుకున్నట్లయితే కన్యారాశి వారికి అయితే కనుక వారి అభీష్టాలన్నీ నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.